జాన్, గ్లోరీ, క్రిస్మస్ ఇంకా 2 రోజులే ఉంది కదా. మీరు పాస్టర్ గారు చెప్పినవన్నీ ప్రిపేర్ అయ్యారా? పాటల పోటీలు ఉన్నాయి మనకి, అవన్నీ కూడా ప్రిపేర్ అవుతున్నారా లేదా? మామ్, నాకు అసలు ఖాళీ లేదు. ఎందుకంటే నేను స్టీరింగ్ తిప్పాలా, బ్రేక్ తొక్కాలా, స్టీరింగ్ తిప్పాలా, బ్రేక్ తొక్కాలా, తర్వాత అన్నీ చూసుకోవాలా. నాకు ఖాళీ లేదు. ఎందుకంటే నాకు ఇది విషయంలో ఇబ్బంది పెట్టగా నేను చాలా బిజీగా ఉంటాను. చాలా చాలా బిజీగా ఉంటాను. నేను ఇబ్బంది పడితే నాకు అసలు ఇష్టం ఉండదు. స్టీరింగ్ తిప్పుతూ ఉంటాను, బ్రేక్ తొక్కుతూ ఉంటాను, స్టీరింగ్ తిప్పుతూ ఉంటాను, బ్రేక్ తొక్కుతూ ఉంటాను. ఏంటంటే నేను టీచర్ జాబ్ చేస్తున్నాను కదా ఆంటీ. నేను టీచర్ జాబ్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళందరికీ చెప్పవలసి నేను ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి మీరు ఎప్పుడు బైబిల్లో ప్రిపేర్ అవ్వమంటారేంటి? మాకు ఖాళీ ఉండదు ఆంటీ. ఈ ఖాళీ ఉన్న టైంలో మేమంతా భక్తి చేస్తామంటీ. ఓకేనా? డబ్బులు బాగా సంపాదించారు కదండి. డబ్బులు బాగా సంపాదించిన తర్వాత అప్పుడు అన్ని ప్రిపేర్ చేసుకుని అప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేద్దురులే. మమ్మీ, నేను నన్ను చర్చికి, ఎందుకంటే మా స్కూల్లో గేమ్స్ ఉన్నాయి, పార్టిసిపేట్ చేయాలి. ఏంటి మేరీ, పాస్టర్ గారు చెప్పిన వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు కదా, టెన్షన్ పెడతావు ఎందుకు? అది కాదండి, ఏ క్షణంలో ఎలాగుంటామో మనకు తెలియదు. అందుకే మంచి భక్తి చేస్తే దేవుని రాజ్యం, జీవకిరీటం మనకు దక్కుతుందండి. అమ్మా, జీవకిరీటం అంటే ఏంటమ్మా? అసలు జీవకిరీటం అసలు ఉందా లేదమ్మా? దాని గురించి నాకు చెప్తావా? ఏంటంటే జీవ కిరీటం అంటే ఏమిటంటే? మా బుక్స్ లో కూడా ఎప్పుడు చూడలేదేంటి జీవ కిరీటం అంటే ఏంటి? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఆంటీ. జాన్, గ్లోరీ, ఏంటమ్మా జీవి కిరీటాలు ఉంటాయని మీరు అడుగుతున్నారే? నిజంగా అటువంటివి ఉంటాయి. ఆ కథ కూడా మీకు చెప్తాను. మన ప్రాంతంలో ఉండేటువంటి క్రైస్తవులందరినీ రాత్రంతా మంచు కొండల్లో పెట్టి ఆ మంచు కొండల్లో గడ్డ కట్టేలా చేయండి. ఎవరైతే యేసుక్రీస్తు దేవుడు కాడని ఒప్పుకుంటారో వాళ్ళని విడిచిపెట్టండి. వెళ్ళండి. మిస్టర్ డమాస్, సార్ చెప్పినట్లుగా మనం ఆ క్రైస్తవులందరినీ తీసుకెళ్లి మంచు కొండలో పడేద్దాం. ఓకే జుంకీ, లెట్స్ గో. కమ్ ఆన్. ఆ చర్చిలో పాటలు పాడేది, ప్రార్థనలు చేసేది మీరే కదూ? పదండి. కృపలు చాట సిగ్గుపడని సేవ, సిలువమూర్తి కృపలు చాట సిగ్గుపడని సేవ, సిలువ నిందలను భరింప, సిలువ నిందలను భరింప, శిరము వంచి మురియు సేవ, శిరము వంచి మురియు సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభుని సేవ, మధుర 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 సేవ. నేను చెప్పేది మీరందరూ జాగ్రత్తగా వినండి. మీలో ఎవరైతే యేసు ప్రభు దేవుడు కదని ఒప్పుకుంటారో వాళ్ళందరినీ ఇప్పుడే మేము విడిచిపెట్టేస్తాం. కాదంటారా? ఇప్పుడే మీరు ఈ చలిలో చనిపోతారు. మీరే తేల్చుకోండి. ఈ లోకంలో ఎంత బ్రతికినా 60-70 సంవత్సరాలు మాత్రమే. కానీ నిత్యరాజ్యంలో యుగయుగాలు తరతరాలు ఉండే భాగ్యము మన యేసయ్య ఒక్కడే ఇవ్వగలడు. ఆయన నమ్ముకున్న నాకు ఆయన నిత్యరాజ్యంలో వారసత్వాన్ని పొందుకునే కృపాభాగ్యాన్ని ఇచ్చాడు. ఎంత శ్రమ అయినా సరే నా జీవితంలో నేను అనుభవిస్తాను. ఆ నిత్యరాజ్యంలో యేసయ్య కుడిపార్శ్వాన కూర్చునే భాగ్యాన్ని పొందుకుంటాను. దేవునికి మహిమ కలుగును గాక.
అయ్యో, అనవసరంగా వచ్చాను. నా బంగ్లాలో ఎంతో వెచ్చగా హాయిగా ఉండకుండా ఇక్కడికి వచ్చాను. బ్రతుకుంటే బలిసాగానే నేను బ్రతకొచ్చి ఇక్కడికి వచ్చి చచ్చిపోవడం దేనికి? ఆ యేసయ్య శిష్యులు ఎంతో మంది భక్తులు ఆయా కాలంలో వారి ప్రాణాలను ఉరికినే త్యాగం చేశారా? లేదు. పరలోకం ఎంతో అందమైనది, ఎంతో మనోహరమైనది. వారికి తెలుసు కనుక వారి ప్రాణాలు పోతున్నా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అందుకే నేను రాను. ఈ లోకంలో ఎన్నో బాధలు పొందారు. నా కోసం యేసయ్య ఎన్నో శ్రమలు పొందారు. ఈ బాధ అంతలే నేను కూడా ఉంటాను. యేసయ్య, నా తప్పు క్షమించి ఆ నిత్యరాజ్యములో నన్ను చేర్చుకోవయ్యా. ఈ కడురుగట్టిన మంచులో నేను నీ కోసం హతసాక్షినవుతానయ్యా. స్టెఫను ఎన్నో శ్రమలు పొందాడు. పేతురు భక్తుడైతే తలక్రిందులుగా సిలువ వేయబడి చనిపోయాడు. ఈ శ్రమ ఏ పాటిది నేను ఉంటాను. మమ్మల్ని మంచులో పెట్టిన నేను మాత్రం యేసయ్యని విడను. యేసే నా దేవుడు, యేసే నా దేవుడు, యేసే నా దేవుడు. అబ్బా, ఆ దేవదూతలు ఎంత ప్రకాశమానంగా ఉన్నాయి. ఆ కిరీటాలు తగదగ మెరుస్తున్నాయి. ఎన్ని కోట్లు పెట్టినటువంటి కిరీటాలు కొనలేము. ఈ లోక మహారాజులకు కూడా అటువంటి కిరీటాలు ఉండవేమో. ఆ కిరీటాలు ఎంత బాగుంటే ఆ పరలోక రాజ్యం ఎంత బాగుంటుందో. అందుకే ఆ క్రైస్తవులు ప్రాణాలు కూడా లెక్క చేయడం లేదు. నేను ఆ కిరీటం పొందుకుంటే ఎంత బాగుండును. సరేరా, నేను వెళ్ళిపోతున్నాను. ఊరే, ఇంకొంచెం సేపు ఓర్చుకుంటే దేవుని రాజ్యంలో ఉంటాం కదరా. నువ్వు ఉండరా, నేను వెళ్ళిపోతున్నాను. యేసు దేవుడు కాదని ఒప్పేసుకుంటా. మేము క్రైస్తవులం కాదు, మాకు యేసు అంటే ఎవరో తెలీదు. బాబాయ్, ఈ చలికి తట్టుకోలేకపోతున్నాను బాబాయ్, నేను ఇంటికి వెళ్ళిపోతా. అయ్యయ్యో, పిచ్చి విధవా, ఆ జీవకిరీటం పోగొట్టుకుంటున్నాడు. వాడు కనబడటం లేదేమో, అందుకే వదులుకుంటున్నాడు. నేను చనిపోయినా పర్వాలేదు, ఆ కిరీటం నాకు కావాలి. ఓ యేసు ప్రభువా, నా పాపాలను కడిగి నాకు నిత్య రాజ్యం ఇవ్వండి. ఆ కిరీటం నాకు దయచేయండి. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీ కొరకై జీవించెదము. జాన్, లోరీ, మీరు జీవకిరీటం గురించి కథ విన్నారు కదమ్మా. ఆనాడు భక్తులు కష్టాలు శ్రమలు భరించారు కాబట్టి ఆ జీవకిరీటాన్ని పొందుకోగలిగారు. ఈనాడు మనము కూడా ఆ శ్రమలు ఆ కష్టాలు భరించేవనుకో ఆ జీవకిరీటాన్ని మనం కూడా పొందుకోగలుగుతున్నాం. కాబట్టి క్రమంగా చక్కగా దేవుని భక్తి చేసినప్పుడు మనం కూడా ఎంతో దేవుని భక్తిలో దేవుని మాట విన్నప్పుడు ఆ జీవకిరీటాన్ని మనం అందరం కూడా పొందుకోగలమమ్మా. ఎంతో బాగా చెప్పావమ్మా జీవకిరీటం గురించి. ఆ జీవకిరీటం నాకు కావాలమ్మా. నేను కూడా చర్చిలో బాగా వచ్చి బాగా ఎదుగుతానమ్మా. పాటల్లో, వాక్యంలో అమ్మా, అలాగే దండయాత్ర కూడా
దేవుని సన్నిధిలో బాగా ఎదిగి నేను కూడా అన్ని విషయాల్లో పాల్గొంటానమ్మా. చాలమ్మా ఈ జీవితానికి నాకు. అవునా ఆంటీ, మాకు జీవకిరీటం గురించి చాలా వివరంగా మాకు అర్థమైనట్టు చెప్పారు. మా జాబ్ మేము చేసుకుంటూ దేవుళ్ళలో కూడా దేవుని పని చేస్తూ మేమెంతో మరి ఎత్తుగా ఎదగాలని ఆశపడుతున్నాం ఆంటీ. చాలా థ్యాంక్స్ ఆంటీ మీకు.